పాత నిబంధనలో ఎన్నో కథలున్నాయి కదా, కాని కొన్ని మాత్రం మనస్కి బాగా హత్తుకుంటాయి. అలాంటి ఒక పవర్ఫుల్ స్టోరీనే ఈ రూతు గ్రంథం. ఇది జస్ట్ ఒక కథ మాత్రమే కాదు, అసలు ఊహించని విధేయత, ప్రేమ, ఒక గొప్ప వారసత్వం వీటన్నిటికీ అద్దం పడుతుంది. సరే మరి, ఆ కథ ఏంటో చూసేద్దామా? అసలు ఆలోచించండి, ఒక కుటుంబంలో జరిగిన పెద్ద నష్టం ఒక రాజవంశానికి పునాది ఎలా అవుతుంది? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ, కాని ఈ ప్రశ్నకు సమాధానమే ఈ కథ. అయితే ఈ కథ ఏ టైంలో జరిగిందో తెలుసా? అది న్యాయాధిపతుల కాలం. అంటే ఆ రోజుల్లో అంత గందరగోళంగా ఉండేది. రాజకీయంగా, సామాజికంగా అస్సలు స్థిరత్వం లేదు. అలాంటి ఒక అల్లకల్లోలమైన టైంలో ఇలాంటి ఒక విధేయతతో కూడిన కథ జరగడం నిజంగా చాలా స్పెషల్. సాధారణంగా కథలు ఆశతో మొదలవుతాయి, కాని ఈ కథ అలా కాదు. ఇది ఒక పెద్ద నష్టంతో మొదలవుతుంది. అది పరాయి దేశంలో. అక్కడే అసలు కథకి బీజం పడింది. ఇక మన కథలో మెయిన్ క్యారెక్టర్ నయోమి. ఆమె ఒక ఇశ్రాయేలీయురాలు. వాళ్ళ దేశంలో కరువు రావడంతో బ్రతుకు తెరువు కోసం భర్తతో కలిసి మోయాబు అనే వేరే దేశానికి వెళ్తుంది. కాని చూడండి, విధి ఎంత విచిత్రమైందో. అక్కడికి వెళ్ళాక తన భర్త చనిపోతాడు. పాపం, 2 కొడుకులతో ఒంటరిగా మిగిలిపోతుంది. అయ్యో, నయోమి కష్టాలు అక్కడితో ఆగలేదు. భర్తను కోల్పోయిన ఆ బాధ నుంచి తేరుకోకముందే తన 2 కొడుకులు కూడా చనిపోతారు. అంటే ఒక తల్లికి ఎంతకంటే పెద్ద విషాదమేముంటుంది? ఇక తన కుటుంబ వంశమనేదే లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇక పరాయి దేశంలో తనకంటూ చెప్పుకోవటానికి ఎవరూ లేరు. ఉన్నదంతా కోల్పోయింది. ఇంకేం చెయ్యాలి? దిక్కుతోచిన స్థితిలో కనీసం నా సొంత ఊరైన బేత్లెహేముకి వెళ్ళిపోదామని ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. ఆ ప్రయాణం మొత్తం కన్నీళ్లతో, నిరాశతోనే మొదలైంది. అయితే సరిగ్గా ఇక్కడే కథ ఒక అద్భుతమైన టర్న్ తీసుకుంటుంది. నయోమి తన కోడలు మధ్య ఉన్న ఒక బంధం మొత్తం కథనే మార్చేసింది. నయోమి తన 2 కోడళ్లతో చెప్తుంది, అమ్మా, నా బ్రతుకు అయిపోయింది. మీరిద్దరూ మీ పుట్టిళ్లకు వెళ్ళిపోండి అని. ఒక కోడలు సరేనని వెళ్ళిపోయింది. కాని రూతు అనే ఇంకో కోడలు మాత్రం, లేదత్తయ్య, నేను నిన్ను వదిలి వెళ్లను అని గట్టిగా చెప్పింది. ఇది మామూలు విషయం కాదు. అసాధారణమైన ప్రేమ, భక్తికి ఇది నిదర్శనం. అప్పుడు రూతు తన అత్తతో అన్న మాటలు నిజంగా అద్భుతం. ఆమె అంటుంది, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అని. చూడండి, ఈ ఒక్క మాట చాలు వాళ్ళిద్దరి మధ్య బంధం ఎంత బలమైనదో, ఎంత లోతైనదో చెప్పడానికి. సరే, మరి ఇన్ని కష్టాల్లో ఉన్న వీళ్లకి పరిష్కారం ఎలా దొరికింది? ఇక్కడే కథలోకి ఒక ముఖ్యమైన పాతకాలపు సాంప్రదాయం వస్తుంది. దాని పేరే బంధుత్వ విమోచకుడు. వాళ్ళు బెత్లెహేముకి తిరిగొచ్చాక వాళ్ళ జీవితాల్ని మార్చే ఒక వ్యక్తి ఎంటర్ అవుతాడు. అతనే బోయజు. ఆ ఊర్లో మంచి పేరు, పలుకుబడి ఉన్న ఒక పెద్ద భూస్వామి అన్నమాట. అసలు ఈ బంధుత్వ విమోచకుడు అంటే ఎవరు? సింపుల్గా చెప్పాలంటే అది ఒక పాతకాలపు ఆచారం. ఒక కుటుంబంలో ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ల దగ్గరి బంధువు వాళ్ళని ఆదుకోవాలి. అవసరమైతే ఆ కుటుంబంలో భర్త చనిపోయిన స్త్రీని పెళ్లి చేసుకుని వాళ్ల వంశం ఆగిపోకుండా కాపాడాలి. అదన్నమాట దానర్థం. ఇక్కడ విషయమేంటంటే, ఈ బోయజు నయోమికి దగ్గరి బంధువు. సో అతను ఆ బాధ్యతను తీసుకున్నాడు. తన ధర్మాన్ని నెరవేర్చి రూతును పెళ్లి చేసుకున్నాడు. ఈ ఒక్క పెళ్లితో చూడండి, నయోమి కుటుంబానికి మళ్ళీ ఒక ఆశ చిగురించింది, రూతుకి ఒక భద్రత దొరికింది. సరే, కథ ఇక్కడితో అయిపోయిందనుకుంటున్నారా? అస్సలు కాదు. అసలు సిసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఒక సాధారణ వితంతువు కథ ఒక పెద్ద రాజ్యానికి, రాచరికానికి ఎలా కనెక్ట్ అయిందో ఇప్పుడు చూద్దాం. బోయజు రూతుల పెళ్లితో కథలో ఉన్న మెయిన్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నయోమి వంశం ఆగిపోకుండా నిలబడింది. తన వారసత్వం కాపాడబడింది. ఇన్నాళ్లామె దుఃఖం మొత్తం ఆనందంగా మారిపోయింది. కాని అసలైన అద్భుతం ఇది కాదు. రూతు బోయజులకు ఓబేదు అనే అబ్బాయి పుట్టాడు. ఓబేదుకి యెష్షయి పుట్టాడు. మరి యెష్షయి కొడుకు ఎవరో తెలుసా? ఇశ్రాయేలు చరిత్రలోనే గ్రేటెస్ట్ కింగ్, దావీదు మహారాజు. చూడండి, ఎంత గొప్ప ముగింపు ఇది. ఒకప్పుడు పరాయి దేశస్థురాలు, ఒక వితంతువు, దిక్కులేని స్థితిలో ఉన్న రూతు కేవలం తన విధేయత, నమ్మకంతో ఇశ్రాయేలు చరిత్రనే మార్చేసిన దావీదు మహారాజుకు ముత్తవ్వయ్యింది. ఇది నిజంగా అద్భుతం కదా? చూశారు కదా, ఈ కథ మనకొక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతుంది.
అందుకే ఈ ఒక్క ప్రశ్నతో ఈ కథను ముగిద్దాం. మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో మనం బహుశా గమనించని ఎన్నో చిన్న చిన్న విధేయతపూర్వకమైన పనులు నిశ్శబ్దంగా మన భవిష్యత్తును, మన చరిత్రను ఎలా మారుస్తున్నాయో కదా.